ఈరోజు మనం కాకరకాయ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి, మసాలా, మెంతులు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, పసుపు, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు, 1 కేజీకి సరిపడా నూనె. ముందుగా ఒక మిక్సీ జార్లో కేజీకి సరిపోయేంత కారం, ఒక 4-5 వెల్లుల్లిలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, జీలకర్ర మీకు నచ్చినంత వేసుకోండి. పోపులో కూడా జీలకర్ర మనం వాడవచ్చు. నేను ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల పొడిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. కాకరకాయ ఫ్రైకి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోండి. ఇదంతా మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు ఉంచుకోండి. వేరొక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకొని బాగా వేడవ్వనివ్వండి. పచ్చి వాసన పోయేంత వరకు వేడవ్వనివ్వండి. ఫ్రై కోసం బాగా వేడవుతేనే బాగుంటుంది. కొంచెం పచ్చిగా ఉంటే స్మెల్ వస్తుంది. కాబట్టి బాగా వేడైన తర్వాతనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఇలా 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఇలా కాకరకాయలని కలుపుతూనే ఉండాలి. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత తగినంత పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలపండి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. నేను చూపించిన విధంగా 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూనే ఉండాలి. లేదంటే కింద ఉన్న పీసెస్ అన్నీ మాడిపోతాయి. మొత్తం లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోతుంది. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని ఇందులో వేయండి. ఇప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి, ఎందుకంటే కారం వేసిన వెంటనే మాడిపోతుంది. కాబట్టి ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని, చింతపండు వేసాం కాబట్టి ముద్దగా ఉంటుంది. ఈ ముద్ద అంతా కరిగేదాకా కలుపుతూనే ఉండండి. ఇలా ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. వెల్లుల్లిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు పక్కకు పెట్టుకోండి. వేరొక కడాయిలో పోపు కోసం ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇలా ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని దోరగా వేగేలాగా కలుపుకోండి. మెంతులని తక్కువగా వేసుకోండి, లేదంటే చేదుగా ఉంటుంది. పౌడర్ చేసుకొని కూడా వాడచ్చు. చివరిగా ఎండుమిర్చిని కూడా వేసుకొని కలుపుకోండి. ఎండుమిర్చి ముందే వేసినట్టయితే మాడిపోతుంది. కాబట్టి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం కాకరకాయలలో ఈ పోపును వేసుకోండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇది 3-4 రోజుల వరకు ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూడండి. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది.